నిడుమూలు కాన్స్టిట్యున్సీలో పాటూరు రామయ్య గారితో కలిసి నేను పనిచేశాను ఇక్కడ. సో దాదాపు అందరికీ అన్ని విషయాలు నాకు ఇక్కడ తెలిసినటువంటి విషయాలు. మూవా డిగ్రీ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పిఎం ఉషా ఫండ్స్ నుంచి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. సో దీంట్లో నూతన భవనానికి 4 కోట్ల రూపాయలు, అలాగే హాస్టల్కి వచ్చేటప్పటికల్లా 41 లక్షల రూపాయలు, ఫర్నిచర్కి 1.5 crores, ఎక్విప్మెంట్కి వచ్చేటప్పటికల్లా 2 crores, సాఫ్ట్ కాంపోనెంట్కి వచ్చేటప్పటికల్లా ఇంకొక 2 కోట్ల రూపాయలు. సో 10 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. సో ఇమీడియట్గా అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 250 మెంబర్స్ ఉన్నారన్నారు. మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటానికి ఇది ఉపయోగించుకోవాలి. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే శాసనసభ్యులుగా కుమార్ రాజా గారు ఉన్నాం. ఇంకా దీనికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదన్నా ఉంటే తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అలాగే ఆడిటోరియం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని త్వరగా కంప్లీట్ చేపిస్తున్నారు. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవ మండలానికి సంబంధించి అనేకమైనటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. మనకి ప్రధానంగా చల్లపల్లి నుంచి పవన్గడ్డ నియోజకవర్గం, మనకి పామరకు కూడా రోడ్డుకు కూడా ఇంకొక 10 కోట్ల రూపాయల దాకా ఉంటే కంప్లీట్ అయిద్దని చెప్పేసి స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. కాజా బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడానికి మా వంతు నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. చిన్నముత్తేజీలో కూడా ఒక బేల్ బ్రిడ్జ్ ఉందని చెప్పేసి అన్నారు. సో దాన్ని కూడా ఎస్టిమేషన్స్ వేపిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి శాసకీయ నిధుల నుంచి ఎంతవరకు ఆస్కారం ఉంటుందో దాన్ని కూడా నా వంతు ప్రయత్నం చేస్తాం. పాముల లంక బ్రిడ్జికి కూడా ఎప్పటి నుంచో మన ఎమ్మెల్యే గారు దాన్ని అడుగుతూ ఉన్నారు. సో దాని ఎస్టిమేషన్స్ దాదాపు 45 నుంచి 50 కోట్ల రూపాయలకు వస్తుందని చెప్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శాసకీయ నిధుల నుంచి దాన్ని కూడా ఏ రకంగా చేయొచ్చో అది కూడా మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సో బాలికల కోసం మచిలీపట్నంలో త్వరలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఒక మంచి హాస్టల్ని నిర్మించబోతా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. డొంక రోడ్ల అభివృద్ధికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఆ వంతు ఆ సమస్యలని పరిష్కరించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సార్.